హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్. సో మీకు చూస్తేనే అర్థమైపోతుంది, చాలా ట్రెడిషనల్గా కలర్ఫుల్గా మేము అందరం రెడీ అయ్యి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నాం కదా. సో ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. సో ఈ వీడియోలో నేను సంక్రాంతి అండ్ నెక్స్ట్ డే కనుమ ఈ రెండు వ్లాగ్లు ఇంక్లూడ్ చేశాను అనమాట. యాక్చువల్గా మేము సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అదంతా కూడా మీకు ఈ వీడియోలో వచ్చేస్తుంది. సో అయితే మరి వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయన్నమాట. మీరు ఎప్పుడు వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కనుక యాక్చువల్గా ఇది సంక్రాంతి రోజు వీడియో అని చెప్పాను కదా. సో పెద్ద పండగ అంటాము. పెద్ద పండగకి పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదా. సో అలానే మేము కూడా బట్టలు పెట్టామన్నమాట. మావయ్య గారికి మా వారు పెడుతున్నారు అక్కడ. ఆ రోజు మేము ఏమేమి స్పెషల్స్ చేసాము అండ్ పండగకి సంబంధించి ఏమేమి పిండి వంటలు చేసాము అంతా కూడా ఇక్కడ పెట్టాము. సో పెట్టుకొని మూలన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మేము అందరం చక్కగా రెడీ అయ్యాము. ఫెస్టివల్ అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి కాబట్టి ట్రెడిషనల్గా రెడీ అయ్యామన్నమాట. తీరా రెడీ అయ్యి మేము ఒక ఫోటోషూట్ చేసుకుందాం అనుకునేసరికి విపరీతంగా రైన్ పడిపోయిందనమాట. మీకు గుర్తుండే ఉంటుంది, సంక్రాంతి రోజు వర్షం పడింది. సో అదే చెప్తున్నాను ఇక్కడ. సో ఫైనల్లీ వర్షం తగ్గిన తర్వాత మేమైతే వచ్చాము. ఇది ఎక్కడ అంటే సెంట్రల్ జైల్ రోడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది కదా. పెట్రోల్ బంక్లోనే మనకి భక్తాంజనేయ స్వీట్స్ అని ఒక స్వీట్ స్టాల్ ఉంటుంది. వాళ్ళు అరేంజ్ చేశారనమాట. సంక్రాంతి థీమ్ అంతా కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సో మీకు చూసినట్లయితే ఎద్దుల బండి అండ్ ఒక చిన్న పూరి గుడిస అండ్ కింద మనకి ముగ్గులు, లైక్ అదంతా కూడా ఫెస్టివల్ థీమ్ అంతా ఇక్కడ డెకరేట్ చేశారనమాట. చక్కగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ముందు రోజు ఈవినింగ్ మేము పెట్రోల్ బంక్కి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినప్పుడు ఈ థీమ్ చూసాము. ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట, నెక్స్ట్ డే వచ్చి తీసుకోవాలి, చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ దట్టు సంక్రాంతికి మనం వేసుకునే కాస్ట్యూమ్కి ఇక్కడ ఇది బాగా సెట్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇక్కడ భక్తాంజనేయ స్వీట్స్ అని చెప్పాను కదా, వాళ్ళు అలా ఒక ఆర్టిఫిషియల్ కాజా ఇస్తున్నారనమాట. ఆ కాజాని పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ కూడా. సో పిల్లలకి కూడా సరదాగా ఒక క్లిప్పింగ్ అండ్ అమ్మ అత్తయ్య వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. మేమైతే చాలా హ్యాపీ. పండగలో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందం వేరే విధంగా ఉంటుందండి. అన్ని పండుగలు ఎవరికి వాళ్ళే చేసుకుంటాం, కానీ సంక్రాంతి అనగానే అందరూ కలిసి ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటూ ఉంటాం కదా. చాలా బాగా నచ్చుతుంది అనమాట నాకు. అందులోని పిల్లలు, మెయిన్లీ ఆడపిల్లలు ఇంత బుట్ట బొమ్మల్లా ఇంత క్యూట్గా రెడీ అవుతూ ఉన్నప్పుడు ఇల్లు అందం మామూలుగా ఉండదు అనమాట, చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే స్వీట్ స్టాల్ ఎదురుగుంటా పెట్టారు. ఇక్కడ వీళ్ళకి ఫొటోస్ అయితే తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ మేము ఫొటోస్ అవి చాలా తీసుకున్నాము. చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఎద్దుల బండి ఎక్కి తీసుకున్నాము. అండ్ అక్కడ చిన్న హౌస్ ఉంది కదా, హౌస్ దగ్గర ప్రతి చోట ఫొటోస్ తీసుకున్నాం అనమాట. కాకపోతే మాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే రైన్ రావడం వల్ల కింద వెట్టగా ఉంది. సో వీళ్ళ డ్రెస్సులు ఎక్కడ పాడు చేసేస్తారో అన్న టెన్షన్ నాకు. ఆల్మోస్ట్ పాడు చేసేసారు కూడా, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కదా. సో నడిచేటప్పుడే ఇంకా ఆటోమేటిక్గా కింద తడిచాయి అనమాట. వాళ్ళవే ఏమున్నాయిలేండి, మావి కూడా తడిచిపోయినాయి. ఆ వర్షం ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో కూడా అర్థం కాదు, అదంతా తడిపేయడానికి వచ్చినట్లుంది. మొత్తానికి తడిపేసి వెళ్ళిపోయింది అనమాట. అయినా సరే మేము ఆగకుండా వెళ్ళాము. చక్కగా వెళ్ళి ఫొటోస్ అవి తీసేసుకున్నాం అనమాట. ఇవి తీసేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి అప్పుడు మేము ఇంకా విజయవాడ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మీకు ఈ వ్లాగ్లో చెప్పాను కదా అన్నీ కూడా వచ్చేస్తాయని. కనుమ వ్లాగ్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఎందుకు కనుమ వ్లాగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశానంటే సంక్రాంతి రోజు ఇంకా ఇక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళడం ఇదంతా కూడా రికార్డ్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాను. చూస్తే మీకు అర్థమైపోద్ది కదా, ఎంత పిల్లల్ని మేనేజ్ చేస్తూ వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని ఇదంతా చేసేసరికి నా స్టామినా ఇంకా ఒక హాఫ్ డేతో అయిపోయిందనమాట. ఇంక చాలా టైర్డ్ అయిపోయాను. ఇంక అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా నేను వీడియో రికార్డ్ చేయలేదు. కొన్ని క్లిప్పింగ్స్ తీసాను అనమాట. అవి మాత్రమే మీతో నేను షేర్ చేయగలుగుతాను. సో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
సో ఫైనల్లీ మేము ఫోటోషూట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో చెప్పాను కదా, నేను మొత్తం అంతా రికార్డ్ చేయలేకపోయానని చెప్పి కొద్దిగా రికార్డింగ్ అయితే చేశానన్నమాట. సో అరౌండ్ టైం వచ్చేప్పటికి 5:30 అవుతుంది. 5:30 అవ్వదు కానీ 5 అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో సన్ సెట్ అవుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కదా గోదావరి బ్రిడ్జ్ దగ్గర. సో అందుకనే మీకోసం ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి వీడియో పెద్దగా షూట్ చేయలేదు. సో మీరు ఆల్రెడీ చూసినట్లయితే నా ఫేస్ చాలా డల్ అయిపోయింది. చాలా అంటే చాలా నీరసం వస్తుందన్నమాట. ఇంకా కొద్దిగా తీసాను వీడియో అయితే. ఇంత పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళాం మేము కాదు, ఇంత చిన్న రెస్టారెంట్లోకి వెళ్ళాం. అది రెస్టారెంట్ కాదు, కాఫీ షాప్. కుంభకోణం డిగ్రీ జడ్జి జడ్జి. సో ఇక్కడ మేము కాఫీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. వీడియో వచ్చి వర్షం తీసింది, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. దాని చేతికి కెమెరా ఇస్తే ఇష్టం వచ్చినట్లు షూట్ చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అనమాట. సో తీస్తే తీని అని వదిలేసాను, ఎందుకంటే నాకు అసలు ఓపిక లేదు. సో ఇంక ఇక్కడతోటి ఈరోజు వీడియో అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే నెక్స్ట్ డే కనుమ కదా. సో సండే వచ్చింది. సో ఇంకా కనుమ అనగానే మనకి గుర్తొచ్చేది నాన్ వెజ్ కదా. సో ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ గారెలు. అలానే గారెల్లోకి చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేశాను అనమాట. సో ఇవైతే సండే స్పెషల్స్, అంటే ఐ మీన్ కనుమ స్పెషల్స్ అనమాట. సో మా ఇంట్లో కనుమ స్పెషల్ గారెలు విత్ బిర్యానీ, చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. సో మేము లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే, విజయవాడ వెళ్ళిన తర్వాత కనకదుర్గమ్మ వారిని దర్శనం తీసుకోకుండా వచ్చేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు కదా. సో అందుకని దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను సంక్రాంతి కోసం అని చెప్పి. ఆల్రెడీ వీడియో కూడా నేను షేర్ చేసి ఉన్నాను, ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చి 879 రూపీస్. ఓ మై గాడ్, ఎంత బాగుందో కట్టుకుంటే అసలు శారీ. మీరే చూస్తున్నారు కదా, నేనైతే నిజంగా హ్యాపీ అనమాట. కట్టుకుంటే సేమ్ పట్టు శారీలా ఉంది. సో చాలా బెటర్ అని చెప్పచ్చు ఆ ప్రైస్కి. ఎవరన్నా కావాలి అంటే నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను, ఆ శారీ అయితే పర్చేస్ చేయండి. సో ఇప్పుడైతే కొండపైకి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలు నేను కూడా సంక్రాంతి రోజు వేసుకున్న కాస్ట్యూమ్సే వేసుకున్నాము. ఎందుకంటే సంక్రాంతి రోజు ఓన్లీ ఫోటోషూట్ వరకే వేసుకున్నాం అనమాట. మళ్ళీ వెంటనే తీసేసి వేరే డ్రెస్సెస్ వేసుకున్నాం కదా. సో ఇంకా టెంపుల్కి ఇలా ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అవే వేసేసుకున్నాము. ఇది వచ్చేసి దర్శనానికి వెళ్ళే క్యూ అన్నమాట. పెద్దగా జనాలు అయితే లేకపోవడం వల్ల మాకు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. లోపలికి మొబైల్స్ అయితే అలౌ చేయలేదు. ఒకవేళ అలౌ చేసినట్లయితే మీకు లోపల బొమ్మల కొలువు పెట్టారు అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారనమాట. అవన్నీ కూడా మీకు చూపిద్దును, బట్ మొబైల్స్ అయితే అలౌ చేయలేదన్నమాట. సో మేమైతే బయట వచ్చేసిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మొబైల్స్ తీసుకొని వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో ఈ గోపురం గోల్డ్ కలర్లో షైన్ అవుతుంది కదండి, అదే మెయిన్ గోపురం. సో అక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. దర్శనం బాగా అయింది, అంతా బాగా జరిగింది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఆన్ ది వేలో, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసే దారిలో మాకు పీవీపీ మాల్ ఉంటుందన్నమాట. సో పిల్లలు ఇంకా సరదాగా వెళ్దాము అంటే పీవీపీ మాల్కి అయితే వెళ్ళాము. సో పీవీపీ మాల్ ఏంటి అంటే, ఇటువంటి ఫెస్టివల్ టైంలో డెకరేషన్స్ అవి బాగా చేస్తారు. కొంచెం ఫెస్టివల్ థీమ్ అది కూడా ఉంటుంది. సో మేమే కాకుండా ఇంకా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి అందరికీ కూడా చూపించవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పటికీ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాము. బట్ ఆ మాల్ అంతా తిరిగేసరికి పిల్లలు చాలా నీరసపడిపోయారు. అది కూడా వీడియో క్లిప్పింగ్ షూట్ చేశాను, లాస్ట్లో పెడతాను చూడండి. సో ఇంకా ఇది వచ్చేసి విజయవాడలో ఉన్న పీవీపీ మాల్ అనమాట. సో ఆబ్వియస్లీ మాల్ అంటే మీ అందరికీ తెలుసు. అండ్ అలానే నేను చాలాసార్లు ఈ పీవీపీ మాల్ అయితే మన వీడియోస్లో షేర్ చేసి ఉన్నాను. సో పెద్దగా అయితే ఏం చూపించట్లేదు కానీ జస్ట్ అలా అక్కడ పెట్టిన కొన్ని ఇంట్రెస్టింగ్ మాత్రం పెడుతున్నాను. ఇక్కడ మనకి ఏం పెట్టారంటే సంక్రాంతికి థీమే, బట్ ఏంటంటే ధాన్య బస్తాలు అనమాట. అంటే మనకి సంక్రాంతికి ధాన్యం ఇంటికి వస్తుంది కదా, ఆ థీమ్ తోటి ఇక్కడ మనకి ఒక ఎద్దుల బండికి ధాన్య బస్తాలు పెట్టి చుట్టూ లైటింగ్ అది పెట్టి ఇలా పెట్టారనమాట. అందరు ఇక్కడ ఫొటోస్ అవి అయితే తీసుకుంటున్నారు. సో మేము కూడా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఫొటోస్ తీసుకున్నాము.
సో ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ కొన్ని మీకు ఎందుకు నేను వీడియో రికార్డ్ చేశానంటే ఇక్కడ కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయన్నమాట. సో ఆ జ్యువెలరీ లేడీస్కి జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి అది కూడా రికార్డ్ చేశాను. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. బట్ ఇక్కడ చాలా ప్రైస్ చెప్పారండి. నిజంగా అసలు ఎంత కాస్ట్లీ చెప్పారంటే చాలా కాస్ట్ చెప్పారు. చూడడం వరకు అయితే ఓకే, కానీ కొనాలంటే కొంచెం ఆలోచించాలి. సో అదనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి. సో మాల్ నుంచి అయితే వచ్చిన తర్వాత పిల్లల పరిస్థితి ఇదనమాట. చాలా డల్ అయిపోయారు. ఇంకా రాగానే ఎక్కడో అక్కడ పడిపోయారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మేమైతే కనుమ ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.